భారత విప్లవ యోధుడు, ఆదర్శ కమ్యూనిస్ట్ కార్మిక ఉద్యమ నేత, నిజాయితీపరుడు, నిరాడంబరుడు, నాయకులకు కార్యకర్తలకు నిత్య చైతన్య స్ఫూర్తి, ప్రజాపంద మార్గ నిర్దేశకుడు కామ్రేడ్ డీవీకే అన్నకు విప్లవ జోహార్లు. డీవీకే అన్న 3వ వర్ధంతి సందర్భంగా రేంజల్ మండలం తాడు బిబోలి గ్రామంలో ఈరోజు డీవీ కృష్ణ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర నాయకులు నాగన్న, పార్వతీ రాజేశ్వర్ మాట్లాడారు. డీవీ కృష్ణ అనేక పోరాటాల్లో ముందుండి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి కామ్రేడ్ డీవీ కృష్ణన్నను ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొడ్డన్న, మండల కార్యదర్శి షేక్ నజీర్, మండల నాయకులు మిద్దే పెద్దలు, గోపాల్, సిద్ధా పోసెట్టి, ఎల్ గంగాధర్, జబ్బర్, హమీద్, శివాజీ, మక్కన్న తో పాటు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. పోరాటం చేసి ఉద్యోగం మానుకొని ఈ సంఘంలోకి వచ్చి ఈ సంఘంలో రాష్ట్ర సెక్రటరీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఇవన్నీ సాధించిన వ్యక్తి ఇలా మన అందరూ లేడు కాబట్టి మన అందరికి సుఖ తీరని లోటు. ఆయన ఆశీర్వాదాన్ని ముందు తీసుకుపోవాలని మన అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం, కార్మిక సంఘం రెండు కలిసి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం. డీవీకే కృష్ణన్న 3వ వర్ధంతి తాడ్పల్లి గ్రామంలో ఐక్య రైతు సంఘం మధ్యలో తన 3వ వర్ధంతి జరుపుతున్నాం. దీనికి మండలంలో ఉన్న కార్యకర్తలు అందరూ పాల్గొని ఆయన యొక్క ఆశయాన్ని, విప్లవ పార్టీని, ఆయన ప్రభుత్వ ఉద్యోగం వదిలి పేదల కోసం ఎన్ఎస్ భూములకు కొట్లాడి పేదలకు ఎంతమందికి భూములు పంచి అదే కార్మికుల కోసము టేకాక్ కానీ ప్రతిదీ ఒక కూలికి జీతం ఎంత, కూలి ఎంత నిర్ణయించి ఉద్యమం బతుకున్నంత వరకు పేదల కోసం కొట్లాడి అన్ని విజయాలు సాధించి తన క్యాన్సర్ మరణాలతో మరణించడం జరిగింది. ఆయన ఆశయాన్ని రంజన్ మండల్ ఏదైతే రైతు సంఘం ఉందో మేము ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము మండల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేంజల్ మండలం తాడిపల్లి గ్రామంలో డీవీకే అన్న సంతాప సభ జరుపుకుంటున్నాం. ఏంటంటే రాష్ట్రానికి అధ్యక్షుడే తన మరణం ఏంటంటే కరోనా క్యాన్సర్ వచ్చి ఆయన మరణించడం జరిగింది. ఆయన ఒకటే కాదు, అన్ని సంఘాలకు, బీడీ వర్గాలకు, రైతు సంఘంకు, కార్మిక సంఘంకు, అన్ని సంఘాల కోసం కొట్లాడిన వ్యక్తి డీవీకే అన్న. అన్నిట్లో పోరాటం చేసిండు. రైతులకు గిట్టుబాటు ధర కావాలని, గ్యారంటీ చట్టం తేవాలని, భూమి లేని వాళ్ళకు. డీవీకే అన్న కమ్యూనిస్టు పార్టీగా మన ఎర్రజెండా నీడలా ఒరిగి నిరంతరం కమ్యూనిస్టు పార్టీ కార్మికుల కోసం, రైతుల కోసం, అన్ని కార్మిక సంఘాల కోసం తన ఒక పదవిని సుఖ వదులుకొని కష్టజీవుల కోసమే తన క్యాన్సర్తోని తన తుది వరకు క్యాన్సర్తో పోరాడుతూ, ప్రజల కోసం పోరాడుతూ, రెండు రకాలుగా పోరాడుతూ తన జీవితం కార్మిక సంఘాల కోసం అంకితం చేసి ఇవాళ మనకు లేకుండా తన లేని దిశక మన కార్మిక సంఘాలకే కాకుండా రైతు సంఘాలకు కానీ అన్ని సంఘాలకు తీరని లోటుగా భావిస్తూ ఇవాళ తనకు నివాళులు అర్పిస్తున్నాం. తన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని మేము రైతు కార్మిక సంఘాల తరఫున